అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే అరిచేతిలో ఇమిడిపోతోంది. వస్తువుల కొనుగోలు, నగదు లావాదేవీలు ఇలా అన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని దర్జాగా నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. అమెరికా నిఘా సంస్థలు సైతం హ్యాకర్ల ధాటికి వణికిపోతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా కోర్సును ప్రవేశపెట్టింది. దేశంలోనే మొదటిసారిగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ఎలా ఉంటుంది, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయన్న విషయాలపై ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరితో ఈటీవీ ముఖాముఖి. వేగంగా పరుగులు పెడుతున్న కంప్యూటర్ యుగంలో సైబర్ సెక్యూరిటీ అనేది ప్రధాన సమస్యగా మారింది. అటు ప్రభుత్వ సంస్థలు కానీ ఇటు కార్పొరేట్ సంస్థలు కానీ తీవ్ర స్థాయిలో నేరగాల నుంచి కూడా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా సామాన్యుడు కూడా ఈ సైబర్ నేరాలతో తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ఎలా ఉండబోతోంది, దీని వివరాలు వెల్లడించడానికి మనతో పాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఐటీ సలహాదారు జేఏ చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఎలా ఉండబోతుంది, ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ మధ్యనే బంగ్లాదేశ్లో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ అంటే ఈక్వలెంట్ మన ఆర్బీఐ $81 మిలియన్ సెకండ్స్లో తీసుకున్నారు. సో ఈ సైబర్ నేరాలు ప్రతి చోట ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక మనిషిని ఆయన పేస్ మేకర్ పెట్టుకుంటే ఆ పేస్ మేకర్ హ్యాక్ చేసి అతను చంపేశారు. తర్వాత అమెరికాలో కారులో వెళ్తుంటే కారులో ఉన్న వైఫై వాళ్ళు హ్యాక్ చేసేసి కారు స్పీడ్ ఇంక్రీజ్ చేసి తర్వాత ఎయిర్ కండిషన్ అంతా మార్చేసి ఆయనకు ఒక మెసేజ్ పెట్టారు. ఇప్పుడు నీ కారు మా కంట్రోల్లో ఉంది, నువ్వు $1 మిలియన్ ఈ అకౌంట్కి పంపించకపోతే నువ్వు కారులో చచ్చిపోతావు. ఆటోమేటిక్గా ఆయన పాస్వర్డ్ ఇచ్చేసి వాళ్ళకి అకౌంట్ డబ్బు పంపించాడు. సో ఈ సిచ్యువేషన్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ మన సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని తయారు చేద్దాం, సైబర్ కాప్స్ని తయారు చేస్తాం. ఆ ఉద్దేశంతో మన ఐఐడిటి తరఫున ఒక ఎక్స్టెన్సివ్ కోర్స్ 1 year కోర్స్ ఇది. ఇందులో మామూలుగా థియరీ క్లాసెస్ లేకోకుండా వీఆర్ యాక్చువల్లీ ఇన్వెస్టింగ్ నియర్లీ 12 to 13 crores ఫర్ ది ఎక్విప్మెంట్ ఆఫ్ ది ఈ సైబర్ సెక్యూరిటీ టూల్స్. ఇవన్నీ కూడా వాటితో ఏమవుతుందంటే వీళ్ళంతా ఎట్లా హ్యాక్ చేయాలా, హ్యాక్ చేసినప్పుడు ఎట్లా దాన్ని డిఫెండ్ చేసుకోవాలా, ఏ విధంగా అనలైజ్ చేయాలా, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత హ్యాక్ చేసిన తర్వాత ఎంత క్విక్గా మనము ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రికవర్ చేయాలి, ఇవన్నీ కూడా ఐఐటిలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ ఇక్కడ రన్ చేస్తున్నాము. ఏషియాలోనే ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఏంటి అది అంటే ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ ఈ నేరాలన్నింటినీ ఆపాలి అంటే ఒక కొత్త టెక్నాలజీ ఈ మధ్య కాలంలో బయటకు వచ్చింది. ఆ టెక్నాలజీ ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీస్. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఒక చోట ఉండదు, ఆ ఇన్ఫర్మేషన్ మిలియన్స్ ఆఫ్ సర్వర్స్లో ఉంటుంది. వాళ్ళు హ్యాక్ చేయాలంటే అన్ని సర్వర్లు ఏకకాలంలో హ్యాక్ చేసి తీసుకుంటేనే వాళ్ళకి ఆ డేటా వస్తుంది. ఇప్పుడు ఒక సర్వర్ని హ్యాక్ చేస్తే మిగతా సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అంటారు. ఆ టెక్నాలజీ మన రాష్ట్రంలో ఇప్పుడు సివిల్ సప్లైస్ కానివ్వండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఈ ఆఫీసు, తర్వాత మన డిఫరెంట్ ఈ ప్రగతి అప్లికేషన్స్ అన్నింటిలో కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఆల్రెడీ వర్క్ కూడా కమెన్స్ అవుతుంది. చాలామంది ఐఓటీస్ తెలియకోకుండా అన్ని యూజ్ చేస్తున్నారు. ఈ ఐఓటీస్ కూడా బిఫోర్ యూజింగ్ వాటన్నింటిని టెస్ట్ చేసి తర్వాత ఇందులో ఏమైనా మాల్వేర్ ఉందా, ఇందులో ఏదైనా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఏమైనా పెట్టారా, అవి కూడా చేయడానికి కోసం అని చెప్పేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ సైబర్ సెక్యూరిటీ కాంప్లైన్స్ టెస్టింగ్ సెంటర్ అని అది కూడా తిరుపతిలో ఐఐటిలో పెడుతున్నాము. ఒకటేమో అమరావతిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అక్కడ చాలా పెద్ద ఎత్తున అమరావతిలో కూడా పెడుతున్నాము. ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాం కాబట్టి మన రాష్ట్రం తప్పకుండా మిగతా రాష్ట్రాలు, మిగతా దేశాల కంటే కూడా ఈ సైబర్ సెక్యూరిటీని ఏ విధంగా ఆపాలి అనే పథంలో మేము తప్పకుండా మనం ముందున్నాము. మేము ఇప్పుడు తయారు చేస్తుంది 25 మందిని తీసుకున్నాము. ఫస్ట్ బ్యాచ్లో 25 మంది చాలరు. మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న దీనికి మనకు వేలలో కావాలి. ఇప్పుడు అమెరికాలోనే దాదాపు 45% ఆఫ్ ది జాబ్స్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అన్నీ వేకెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రొఫెషనల్స్ లేరు. మన బీటెక్ చదువుకున్న వాళ్ళకి, తర్వాత డిప్లొమా చదువుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి అంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఒక ఆయుధం.
వాళ్ళు బాగా సైబర్ సెక్యూరిటీలో నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావడమే కాకుండా వాళ్ళు మన దేశానికి సైబర్ వారియర్స్ లాగా పనిచేయడానికి కూడా వీలుంటుంది. సార్, ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు మాత్రమే సైబర్ సెక్యూరిటీ కోర్సు ఇంతవరకు నిర్వహిస్తున్నాయి. మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్సు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే సిలబస్ కానీ ఎలా సమకూర్చుకున్నారో, ఎలా ఈ కోర్సును నిర్వహిస్తున్నారు? గుజరాత్లో సైబర్ ఫోరెన్సిక్ యూనివర్సిటీని గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు రన్ చేస్తున్నారు. మోడీ గారి ఆధ్వర్యంలో అది ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర మంచి ఎక్విప్మెంటు, DNA ఫోరెన్సిక్స్ కానీ సైబర్ ఫోరెన్సిక్స్ కానీ ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంది. తర్వాత వాళ్ళు ఈ కరికులము ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు కాబట్టి మేము ఈ కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళకే ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి. ఇప్పుడు మా దగ్గర చేరిన స్టూడెంట్స్ ఫస్ట్ 3 months వాళ్ళ దగ్గర ట్రైన్ అవుతున్నారు గుజరాత్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో. ఆ ట్రైన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మన దగ్గర మళ్ళీ ఫర్దర్ ట్రైనింగ్. సో కోర్స్ కరికులము, కంటెంటు, డెలివరీ అంతా కూడా, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ లేకపోతే ఇలాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ రన్ చేయడం చాలా కష్టం. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళకి అవుట్సోర్స్ చేసాము. వీటన్నిటి ద్వారా డెఫినెట్గా స్టూడెంట్స్ హూ ఆర్ గెటింగ్ యాక్సెస్ టు దిస్, అసలు వీళ్ళు ఇంకా 1 month కూడా కాలేదు, అప్పుడే నాకు చాలా కంపెనీస్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎప్పుడైపోతుంది, తర్వాత వీళ్ళందరినీ మేము రిక్రూట్ చేస్తాం, అంత డిమాండ్ ఉంది ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి. సార్, ఇప్పుడు బీటెక్లో అనేక కోర్సులు ఉన్నాయి. దాంతోపాటు ఒక సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ఒక కోర్సుగా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని ఏమైనా పరిశీలనలు ఉన్నారా? ఉందండి. బీటెక్లో అది ఒక ఎలక్టివ్గా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈవెన్ AICT వాళ్ళు కూడా దాన్ని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఎంటెక్లో కూడా స్పెషలైజ్డ్ సైబర్ సెక్యూరిటీ కూడా పెట్టాలని చెప్పేసి అది కూడా ఆలోచన ఉంది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అంటున్నారు. ఇప్పుడు దీనివల్ల సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇది ఎంతవరకు దీన్ని పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి? మన దేశంలో ఈ ఆధార్ డేటాబేసు ఇది సెక్యూర్ డేటాబేస్ ఉంది. ఆథెంటికేషను తర్వాత ఇవన్నీ కూడా ఆధార్తో చేస్తున్నాము. అందులో కూడా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేస్తున్నాము. టు అ లార్జ్ ఎక్స్టెంట్ దే ఆర్ సేఫ్. ఈ సైబర్ హ్యాకర్స్ వాళ్ళకు కొత్త టెక్నాలజీస్, వాళ్ళు మిగతా వాళ్ళకంటే కూడా చాలా కొత్త టెక్నాలజీస్ వాళ్ళు నేర్చుకొని హ్యాక్ చేయబోతున్నారు. కాబట్టి అందుకనే మేము ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటివన్నీ ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని ఇంకా సేఫ్ గార్డ్ చేయాలని చెప్పి చూస్తున్నాము. కానీ ఈ థ్రెట్స్ అయితే ఉంటాయి. మనము ఎన్ని చేసినా కూడా ఈ రాబో కాలాల్లో సైబర్ వార్సు, సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి కానీ డిక్రీజ్ కావు. కానీ మనం దాని ప్రిపేర్డ్నెస్గా ఉండాలా, అవేర్నెస్ తీసుకొని రావాలా, మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలా. సో ఇవన్నీ చేస్తే టు అ లార్జ్ ఎక్స్టెంట్ వాటి నుంచి మనం తప్పించుకోగలం. ఇది జయ చౌదరి గారు అందిస్తున్న వివరాలు. ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ కోర్సు వల్ల సైబర్ నేరాలు కొంతవరకు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన అంటున్నారు. అంతేకాకుండా ఈ సైబర్ సెక్యూరిటీ విద్యను మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొంటున్నారు. తిరుపతి నుంచి కెమెరామెన్ భాస్కర్తో రాయుడు, ఈటీవీ న్యూస్.